హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. నేను మీ సౌజన్య. సో ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో పిల్లలు అయితే ఇంకా లేవలేదు, నిద్రపోతూ ఉన్నారు. నేనైతే ముగ్గు పెడతా ఉన్నానండి బయట అయితే. సో బయట అంతా చిమ్మేసుకొని తుడిచేసుకున్నాను. తుడిచేసి ముగ్గు అయితే పెడుతున్నాను. సరే ముగ్గు వేయటం ఏంటంటే అదే తడి మీద అయితే ముగ్గు సరిగా కనిపించదండి. అదే వెతికి వెతికి వేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి అంటే తప్పులు గీసేస్తూ ఉంటాను కదా అని కొంచెం నిదానంగా చూసి చూసి వేస్తూ ఉంటాను. సో ముగ్గంతా వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఉదయాన్నే కదండి, బయట మా ఇంటి ఎదురైతే మామిడి చెట్టు ఉంది ఆంటీ వాళ్ళ ఇంట్లో. సో పక్షుల అరుపులు అయితే చాలా బాగా వినిపిస్తూ ఉంటాయండి. అసలు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్నే పక్షుల అరుపులు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. సో ముగ్గంతా వేసేసాను. ముగ్గు వేసిన తర్వాత ఇంకా కాస్త వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నానండి. కొంచెం వేడిగా వాటర్ అయితే తాగుతాను. ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు అయితే ఒక గ్లాస్ తాగేస్తానండి. తాగేసిన తర్వాత కాస్త జీలకర్ర వాటర్ అయితే పెట్టేసుకుంటాను. ఇంతకుముందు అయితే ఆయన నేను ఇద్దరం తాగేవాళ్ళం. ఇప్పుడైతే ఒక్కొక్కసారి ఆయన ఉదయాన్నే పనికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకా నేను ఒక్కదాన్నే కదా, అందుకనేసి నేనైతే కాస్త నిదానంగా పెట్టుకుంటున్నాను. సో ఇవి అయితే పెట్టేసుకుంటున్నానండి. జీలకర్ర వాటర్ వేసేసాను. కొంచెం అది కాగేలోపు ఇంకా పిల్లల్ని లేపేసి పిల్లలకి బ్రష్ అది చేపించేస్తాను. సో పిల్లలు లేచిన తర్వాత అదే బ్రష్ చేయించేసిన తర్వాత ఇంకా వాళ్ళకైతే పాలు కాచేసి కలిపించేస్తానండి. సో ఒట్టి జీలకర్ర వాటరే కాకుండా కాస్తంత లెమన్ అయితే కలుపుకుంటున్నాను. ఇంకేం లేదండి, ఒట్టి లెమన్ మాత్రమే కాస్త కలుపుకొని తాగేస్తూ ఉన్నాను. ఇది వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది. సో నేనైతే డైటింగ్ చేయాలనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు అలాగే సరిపోతూ ఉందండి. చేయాలనుకుంటున్నాను, నాకైతే కుదరట్లేదు. ఏదో ఒకటి తినేస్తూ ఉన్నాను. ఇంక నుంచన్నా కరెక్ట్గా చెయ్యాలండి. పిల్లలు పుట్టక ముందు ఒక రకం, కానీ పిల్లలు పుట్టిన తర్వాత మరీ ఇంతకుముందు కూడా లేదండి. ఈ మధ్య ఒక 1 ఇయర్ నుంచే కొంచెం లావు వచ్చేసాను. అంతకుముందు కాస్త సన్నగానే ఉన్నాను. సో నేనేం చేశానంటే, బాగా వేడిగా ఉన్నాయి కదా, కాస్త ఆరనిచ్చి అయితే ఎప్పుడు తాగుతాను. సో ఏం చేశానంటే గ్లాస్ నిండా పోసేసుకున్నానండి వేడిగా ఉన్న వాటర్ అయితే. అదైతే గ్లాస్ కూడా పట్టుకొని కుదరలేదు. సో ఇంకో గ్లాస్కి అయితే మార్చుకొని ఇంకా కాసేపు తులసమ్మ దగ్గర అయితే కూర్చొని తాగేసానండి. తాగిన తర్వాత ఇంకా హెయిర్కి అయితే కొంచెం హెన్నా పెట్టుకోవాలని హెన్నా అయితే కలుపుకుంటా ఉన్నానండి. సో నేనైతే ఎప్పటికప్పుడే హెన్నా అనేది కలుపుకుంటానండి. అంటే రేపు హెన్నా పెట్టుకుంటాను అనగా ఈరోజు నైట్కి అయితే కలిపి పెట్టుకుంటా ఉంటాను. ఎప్పుడైనా ఒక చిన్న మాట అండి, హెన్నా మాత్రం ఎప్పుడు కూడా కలిపేసి స్టోర్ చేసుకోవద్దండి. అంటే నార్మల్గా మనం గోరింటాకు ఈరోజు దంచేసి పెట్టుకుంటాం కదా, అది నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేతిలో పెట్టుకుంటే సరిగా పండదు కదా. అలాంటిది మనం వారం 10 రోజులు హెన్నా కలిపేసుకొని మనకి టైం ఉండదు అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హెయిర్కి పెట్టుకుంటే హెయిర్కి ఎంతవరకు పండిద్దో నాకైతే తెలియదు, కానీ హెయిర్ మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందండి. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు కొంచెం జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అనుకోండి, వీక్లీ పెట్టుకొని అవ్వదు. అలాంటి వాళ్ళు మంత్లీ 2 టైమ్స్ పెట్టుకోండి చాలు. అంతేగాని ఇలాగ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వారం పెట్టేసుకుంటా ఉంటే హెయిర్ డ్యామేజ్ అయిపోద్దండి. ఖచ్చితంగా పెట్టుకున్నప్పుడు బాగుంటుందేమో కానీ తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో అలా కాకుండా ఇదైతే ట్రై చేయండి. సో నాకు తెలిసిందైతే చెప్పాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో హెన్నా కలిపేసుకొని ఇంకా హెయిర్కి అయితే పెట్టుకున్నానండి. హెయిర్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత అండి ఒక కాఫీ అయితే కలుపుకుంటున్నాను. హెన్నా పెట్టేసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకున్నానండి. గిన్నెలంతా కడిగేసాను, బట్టలు కూడా వాష్ చేసేసాను. బట్టలు వాష్ చేసేసి ఒకసారి నేను స్నానం చేసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా వంట పని కాడికైతే వచ్చానండి. అప్పటికి 11 అయిపోయింది. సో మనకైతే కడుపులో ఒక కాఫీ పడింది, ఏ పని తోచదు.
సో అదొక అలవాటు అయిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఏ టైం అయినా సరే ఒక కాఫీ అనేది తాగాలి. సో కాఫీ తాగిన తర్వాత ఇంకా చిక్కుళ్ళు అయితే ఒలుచుకుంటున్నానండి, గోరు చిక్కుడుకాయలు. సో రైస్ అయితే వండేసాను, ఇంకా కొబ్బరి కారం అయితే చూపిస్తానండి. సో నేను ఎలా కొబ్బరి కారం అయితే పట్టుకుంటాను అదైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ చిక్కుడుకాయలు అయితే ఒలుచుకుంటున్నాను. ఇంకా సమ్మర్ అయితే జరుగుతుంది కదా, ఇప్పుడు ఈ ఎండలకైతే మనకి పవర్ కట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇంట్లో కరెంటు పోయిందండి, బయట అయితే మంచం వేసుకొని బయట కూర్చున్నాము. సో ప్రశాంతంగా బయట అయితే కూర్చొని చిక్కుడుకాయలు అయితే ఒలుచుకుంటా ఉన్నానండి. సో చిక్కుడుకాయలు ఒలిచేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను. రైస్ అయితే వండేసానండి, తాలింపు పెట్టేసి రసం పెట్టేస్తాను ఈ పూటకైతే. ఈ పూట మధ్యాహ్నం లంచ్లోకి అయితే అదేనండి. సో పిల్లలైతే మాత్రం బాగా ఆడుతున్నారండి బయట. మా పిల్లలకైతే ఎండ తెలియట్లేదంట, అడుగుతుంటే ఎండ లేదమ్మా అంటున్నారు. సో ఇంకా వాళ్ళని అరుస్తా బయటే కూర్చున్నాను కరెంట్ వచ్చే వరకు అయితే. సో కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని లోపల తీసుకొని వచ్చేసి ఇంకా కొబ్బరి కారంకి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. సో చిక్కుడుకాయలు అయితే కడిగేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేస్తూ ఉన్నానండి. అవి అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఈలోపు అయితే కారపొడి అయితే పట్టుకుంటున్నాను. సో కొబ్బరి అయితే సన్నగా తరిగేసుకుంటున్నానండి. కొబ్బరి బాగా సన్నగా తరిగేసుకొని శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి అండి. కొబ్బరి కారం చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి తాలింపుల్లోకి అయితే ఇలా కొబ్బరి కారం బాగుంటుంది. మా పిల్లలు అయితే ఇడ్లీ దోశల్లో కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో అందుకని చేసి పెడతా ఉంటాను. ఇంకా దోశల్లోకి ఇక ఇలా కారం దోశ వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పొడి కానీ కలుపుకొని తింటే ఇడ్లీకి చాలా బాగుంటుందండి, అన్నంలో కూడా బాగుంటుంది. ఇంకా ఇంతకుముందు చేసిన పొడి అయితే అయిపోయిందండి, అందుకనేసి ఇంకా పట్టి పెడదామని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ అయితే చేసుకుంటా ఉన్నాను. కొబ్బరి అయితే సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి అయితే వలిచి పెట్టుకుంటున్నానండి. సో తొక్కులు అయితే తీయనండి, నేను అలాగే వేసేస్తాను. మరి తొక్కులు తీసేస్తే మెత్తగా అసలు తెలియకుండా ఉంటుంది కదా, అందుకనేసి తొక్కులు అయితే తీయకుండా నార్మల్గా అలాగే వేసేస్తాను నేను. సో సరిపడా ఎండుమిరపకాయలు అయితే ఒలిచేసి పక్కన పెట్టుకుంటాను. పిల్లలు అయితే కరెంట్ వేరే పోయిందని చెప్పాను కదా, ఇంకా వంట చేసినంతసేపు అయితే నా చుట్టే ఉన్నారండి. సో ఈ కారపొడి పట్టడమేమో కానీ ఆ పవర్ పోయిన దానికి, ఆ కారం పొడి పట్టిన దానికి ఒళ్ళంతా మంట వచ్చేసిందండి. పిల్లలకైతే ముఖం మంట వచ్చేసింది. ముందు మెయిన్ వాళ్ళు అమ్మ మంట మంట అంటున్నారు. దూరంగా ఉండండి రా అంటున్నా కూడా వినకుండా ఎండుమిరపకాయలు ఎండబెడితే వచ్చి వాటి దగ్గర ఆడారండి వాళ్ళైతే. సో వాళ్ళని పక్కకు తీయడమేమో కానీ నేను ఆమె ఎండుమిరపకాయల్లో చేపెట్టాను కదా, నేను చూసుకోకుండా ముఖం మీద అయితే చేపెట్టేసుకున్నాను. ముఖం మండిపోయింది నాకు కూడా. సో పప్పులు అయితే వేసాను. పప్పులు, ఎండుమిర్చి, కాస్తంత ఉప్పు, కొబ్బరి వేసేసి ముందు మెత్తగా అయితే పొడి పట్టేస్తానండి. పొడి పట్టిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి అయితే వేసేసి పొడి పట్టేస్తాను. సో చాలా అయితే బాగుంటుందండి, మాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లలకు మాత్రం కొబ్బరి కారం అంటే ఇది ఫేవరెట్ అండి. పిల్లలు బాగా తింటారు. వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. నాకైతే భలే ఇష్టం. ఫస్ట్ పొడి పెట్టేశానంటే ముందు నేను చేసే పని అదేనండి. ఫస్ట్ కొంచెం వేడన్నం వేసుకునేది, కాస్తంత నెయ్యి వేసుకొని ఇంకా ఈ పొడి అయితే వేసుకొని తినేస్తానండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది, నాకు బాగా ఇష్టం అండి. సో అదే పులిహోరలో కూడా కలుపుకొని తింటానండి ఒక్కొక్కసారి అయితే. సో ఈ విధంగా పొడి పట్టేసాను కదా, ఇదంతా ఒక బాక్స్కి అయితే తీసి పెట్టేసుకుంటాను. అలాగే నేను చాలా వీడియోస్ చూశానండి, అందులో స్టవ్ దగ్గర మాత్రం మనీ ప్లాంట్ పెట్టున్నారు కదా. సో నేను పెడితే మాత్రం వేడికో ఏమో త్వరగా పాడైపోతుందండి చెట్టు అనేది, ఉండట్లేదు మొక్క. వీడియోస్లో మాత్రం చూస్తుంటే బాగా నీట్గా ఉంటుంది. మరి ఆ రబ్బర్ మొక్క లేదంటే నిజమైన మొక్క అని అర్థమే కావట్లేదు. సో ఏదన్నా బాగా నీట్గా పెరిగేదానికి ఏదన్నా టిప్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు షేర్ చేయండి, అదే కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎన్ని మొక్కలు పెడుతున్నాను, ఒక్క మొక్క కూడా అంటే కొన్ని రోజులు బాగుంటున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఇదైపోతున్నాయి. ఒక 3-4 డేస్ కల్లా మళ్ళీ ఇదైపోతున్నాయి. మరి ఎండల వల్ల లేదంటే స్టవ్ వేడి తగిలి పాడైపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు.
సో ఖచ్చితంగా దీనికైతే ఒక టిప్పు మెసేజ్ చేయండి నాకైతే. సో ఇంకా పొడి అంతా తీసి పెట్టేసుకున్నాను. మిక్సీ జార్లో కొంచెం ఉందిలేండి, అది తాలింపులో వేసేస్తాను. సో చూడండి కలర్ఫుల్గా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు కాస్తంత పసుపు కూడా వేసానండి. పొడి అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుందని కాస్త పసుపు వేసుకొని పట్టేసుకుంటాను. సో ఇప్పుడిప్పుడు వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెం తెలియకుండా ఉంటుంది. సో వాళ్ళకి యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గానే అయిపోద్ది, పెద్ద ప్రాసెస్ ఏం లేదు కొబ్బరి కారం. సో పొడి పెట్టేసాను కదా, ఇంకా తాలింపు అయితే చేస్తున్నానండి. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని బాండ్లు పెట్టేసుకొని బాండ్లు హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్తంత జీలకర్ర ఆవాలు వేసి కాస్తంత చిటపట అనేలాగా అండి. చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకొని వేయించేసుకుంటున్నాను. కొంచెం అంత కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేయించేసుకుంటున్నానండి. ఇందులోనే కాస్తంత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను. సో చూడండి కాస్త ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడైతే ఇంకా చిక్కుడుకాయలు వేసుకుంటాను. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, ఆ చిక్కుడుకాయలు వాటర్ అంతా వంపేసి ఇంక ఇవి వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చేసి ఆ వాటర్ అంతా పీల్ చేసుకునేంత వరకు ఫ్రై అవనిచ్చేసి ఈ పొడి వేసేసి బాగా వేయించేసేసి దించేయడమేనండి. చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ ఫ్రైలోకి ఈ పొడి చాలా టేస్టీ ఉంటుందండి. సో తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మన పాత వీడియోస్ కూడా, ఈ వీడియో చూసిన తర్వాత పాత వీడియోస్ కూడా చూడండి. సో మన ఛానల్ని అయితే ముందుకైతే తీసుకెళ్ళండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.